హాయ్ హలో అందరికి నమస్తే. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మరొక 40,000 ఎకరాల సేకరణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలో టీడీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు, అంటే కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా ఒక వర్గం మీడియా, అంటే వాళ్ళకు అనుకూలంగా డిబేట్ పెట్టేటువంటి ఒక వర్గం మీడియా కూడా భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడతా ఉన్నారంటే, గతంలో తీసుకున్నటువంటి 33,000 ఎకరాలకు సంబంధించి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పనులు జరగడం లేదు. సో ఆ భూమి ఉండగా మరొక 40,000 ఎకరాలు తీసుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి వైసీపీ పార్టీకి గ్రాఫ్ పెరుగుతూ ఉంది, కూటమికి గ్రాఫ్ తగ్గుతూ ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 33 మొదట్లో అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు డెవలప్ చేస్తారేమో లేని అనుకున్నారు, ఎప్పుడు ఈ 40,000 ఎకరాలకు సంబంధించి భూసేకరణ ఈ అంశం రాకముందు. కానీ ఇది ఎప్పుడైతే ఈ భూసేకరణను మొదలుపెట్టారో అప్పుడు ఆటోమేటిక్గా వైసీపీ పార్టీ ఇన్ని రోజులు చెప్తూ వస్తున్నది ఏంటి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు, అధికార పార్టీకి చెందిన నాయకులు వాళ్ళు జోబులు నింపుకుంటున్నారు అనేటువంటి ఒక అభిప్రాయము, ఒక ఆరోపణ అని ఏదైతే వీళ్ళు చెప్పారో అది నిజం అనుకోవడానికి ఇప్పుడు అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ దెబ్బతో ఒక వర్గం మీడియా అంతా కూడా ఏం చెప్తా ఉందంటే భయపడతా ఉన్నారు. ఏ రకంగా అంటే, ఇప్పుడు చేసినటువంటి కారణంగా జగన్మోహన్ రెడ్డి చేతికి బ్రహ్మాస్త్రాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారని చెప్పి, కాబట్టి ఈ 33,000 ఎకరాలకు సంబంధించి మనం అనుకున్నవని చేయొచ్చు, అలా చెయ్యకుండా స్పోర్ట్స్ సిటీ కానీ, విమానాశ్రయాలు కానీ, ఇంకా పరిశ్రమలు వస్తే ఇండస్ట్రీ పార్క్ కానీ, సో వీటన్నిటికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ మీడియాలో చెప్తున్నటువంటి విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, సచివాలయానికి తరచుగా అక్కడ అర్జీలు పెట్టుకోవడానికి కానీ, వినతి పత్రాలు ఇవ్వడానికి కానీ, వీళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కానీ అనేక సందర్భాల్లో వెళ్ళినటువంటి వ్యక్తి పృథ్వీరాజు మనతో పాటు ఉన్నారు. సో అక్కడ ఏ రకంగా ఉంటుంది, అమరావతి రోడ్లు ఏ రకంగా ఉంటాయి, మరి అమరావతి ప్రాంతానికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ ఉంటాయా, వర్షాకాలం వస్తే ఏ రకంగా ఉంటుంది పరిస్థితులు అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. సో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ రాజధాని నిర్మాణానికి, అక్కడ రాజధాని ఏర్పాటు చేయడానికి మనం ఎవరమైతే వ్యతిరేకులం కాదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే పేదలకు ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని మాత్రమే మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం తప్పితే రాజధాని నిర్మాణానికి సంబంధించి కాదు. సో ఇక్కడ మళ్ళీ జగన్ వస్తే ఏంటి అనేటువంటిది వీళ్ళ సైడ్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకు మళ్ళీ జగన్ వస్తే అనేటువంటి మాట వీళ్ళ వైపు నుంచి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే బాబు టీం భయపడుతున్నారు అనేటువంటి చర్చ చూస్తూ ఉన్నాం. కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి లేఖలు రాశారని కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇంత భూమి వద్దు అని చెప్పి. సో ఎందుకని భయపడుతున్నారంటే ఏం చెప్తావు ప్రద్యుమ్న? ఇక్కడ ఎందుకంటే 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఇవే వాగ్దానాలే అనమాట. ఒక 1 year తర్వాత శంకుస్థాపన జరిగిన తర్వాత, అంటే ఇంతకు ముందు శంకుస్థాపన ప్రధాని మోడీ గారు వచ్చి చేశారు, దసరా పండుగ రోజు శంకుస్థాపన జరిగింది. దాని తర్వాత విడతల వారిగా అంటే వెళ్ళడం విజయవాడ సిటీలో కానీ ఇతరత్ర అన్ని కూడలిలో జిల్లా హెడ్ క్వార్టర్లు కానీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కానీ ప్రమాణ స్వీకారం అనమాట. అంటే చేతులు ఇలా పెట్టి నేను అమరావతి రాజధానిని 2019లో దేశంలో ఉన్న 5 రాజధానిలో అందులో 5లో ఉన్నదానిగా నేను చేస్తానని అమరావతిని అన్నాడు. దేశంలోనే 2019కి 2024 వచ్చేపాటికి దేశంలో ఉన్న రాజధానుల్లో 3 అతిపెద్ద రాజధానిగా, అంటే ఇటువైపు జనాలందరూ చూసేటట్టు, మొత్తం పారిశ్రామికవేత్తలందరూ చూసేటట్టు 2024కి 3వ అతిపెద్ద రాజధానిగా చేస్తా అన్నాడు. అంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానీ, సిటీ పార్కులు కానీ, ఇండస్ట్రియల్ పార్కులు కానీ అన్నీ మన వైపే చూసేటట్టు, హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ, ఏదైనా కానీ 2024 నాటికి 3వ అతిపెద్ద రాజధానిగా దేశంలో చేస్తా అన్నాడు. తర్వాత 2029 నాటికి దేశంలోనే అత్యంత మంచి రాజధానిగా 29 ప్రాంతానికి చేస్తా అన్నాడు. కానీ ఇంతలోనే ఏమైంది, 2014లో ఇదే ప్రమాణ స్వీకారం 2014, 15 ఇట్లా ప్రధాన కూడలిలో జరిగిన ప్రమాణ స్వీకారాల్లో ఇలా చెప్పాడనమాట. తర్వాత ఏమైంది, 2019కి వచ్చేపాటికి అత్యంత దరిద్రమైన స్థాయికి ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత సజావుగా దాని పనులు జరిగాయి. వాళ్ళు 3 రాజధానులు అనే ధోరణిలో వాళ్ళు వెళ్ళారు. తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చి గత 10 నెలలు జరుగుతున్నా కానీ
అదే వాగ్దానాలే చేశాడు అనమాట. ఇలా నేను వస్తే మళ్ళీ ఇలానే చేస్తాను, ఇలానే రాజధాని అభివృద్ధి చేస్తాను అన్ని మొత్తం వాళ్ళు ఏవైతే 5 హామీలు ఇచ్చారో సంతకాలు, దాంట్లో రాజధాని ప్రాంతంగానే ఒకటి. అంటే తొందరగా చేద్దాం, ఈ పనులు చేద్దాం, డిఎస్సి అయితేనేమి, ఈ రాజధాని, ఇలా ఏవైతే వాళ్ళు నిర్ణయించుకున్నారో దాంట్లో ఇది ముఖ్యమైనది. ఇప్పుడు ఇదే ముఖ్యంగా కనిపిస్తా ఉంటుంది, డిఎస్సి అవన్నీ పక్కకు పోయినట్టు కనిపిస్తున్నా. ఇప్పుడు రాజధాని ప్రాంతాన్ని ఎక్కువగా, ఇప్పుడు మొన్ననే 16వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చినాడు, వాళ్ళకి కానీ విన్నవించుకున్నాడు అనమాట. అంటే నాకు తొందరలోనే మీరు ఏదో విధంగా అప్పులు ఇవ్వండి, ఏదో విధంగా నాకు 77,000 కోట్లు కావాలి, నేను రాజధాని అభివృద్ధి చేయాలి తొందరగా. అంటే ప్రాథమికంగా అంచనా వాళ్ళకి చెప్పడానికి అంచనా 77,249 కోట్లు అవసరం అవుతాయని ఈయన ప్రాథమిక అంచనా వేసి వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఇప్పటికే 31,000 కోట్లు అప్పు తీసుకున్నారు కదా. అప్పు తీసుకున్నారు ఇక్కడ ప్రపంచ బ్యాంక్ తో గానీ, హడ్కో గానీ, జర్మనీకి చెందిన KfW తో గానీ, దాంట్లో గానీ తీసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికే 31,000 కోట్లు అప్పు తీసుకుంది. ఇంకా కావాలి మాకు, ఇంకా కావాలని వాళ్ళకి ఇచ్చారు అంచనా వేసి. ఇంత పెద్ద నిర్మాణం కావాలంటే ఇంత అంచనా అని 16వ ఆర్థిక సంఘానికి వీళ్ళు తెలియజేశారు. అయితే గతంలో మంత్రి నారాయణ గారు కూడా చెప్పారంట కదా, అప్పుడు భూములు అమ్ముకుంటామంటే లేదు అమ్మకండి ఇంకా పెరుగుతాయి, వాల్యూ పెరుగుతుంది, ప్రభుత్వం మనదే వస్తుంది అనే ధోరణిలో వాళ్ళు చెప్పారు. రైతులందరూ 33,000 ఎకరాలు ముందుగానే ప్రభుత్వానికి ఇచ్చారు. వాళ్ళ దాంట్లో కొంత శాతం భూమి మేము లేఅవుట్లు వేసి మీకు మంచిగా ఇక్కడే ఇండ్లు ఇస్తాము, మీ రైతులకు ఉన్న పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తాము, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తాము, కంపెనీలు తీసుకొస్తామని ఆ ఏరియానంతా చేశారు. కానీ ఏం జరగలేదు. అప్పటికి వీళ్ళ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, ఇంకా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ఆగిపోయి. అంటే ఇప్పుడు లేఅవుట్ 17,000 ఎకరాల్లో రైతులకు ఇస్తానన్న దాంట్లో లేఅవుట్లు వేయడానికే ₹1,00,00,000 అవుతుందని చెప్తా ఉన్నారు కదా ఎకరానికి. లేఅవుట్కి ₹1,00,00,000. మామూలుగా అయితే ఎంత అవుతుంది? మామూలుగా 40 లక్షలు 50 లక్షలని ఇంచుమించుగా అంచనా. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి ఒక ఎకరంలో, అంటే రోడ్స్ కానీ, లైట్స్ కానీ, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడడానికి అంత కావచ్చు. కానీ వీళ్ళు ఎక్కువ పెంచేసినట్టున్నారు. ₹1,00,00,000. అంటే ప్రతిపాదనలు ఇవన్నీ ఇలా అవుతుందని వాళ్ళు తెలిసిన కంపెనీలకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకి ఈ టెండర్ ఇవ్వాలని కానీ అంటున్నారంట. టెండర్లకు పిలవక ముందే కొంతమందికి మీ తొందరలో ఇలా టెండర్లు వస్తాయి, ఈ విధంగా జరుగుతుంది, ముందే ప్రిపేర్ చేస్తారు. మీరు అనేక సందర్భాల్లో అమరావతి ప్రాంతానికి అక్కడ నిజంగా వాస్తవ పరిస్థితి ఏంటి చెప్పండి. వాస్తవ పరిస్థితి అంటే చెరువు కట్ట ద్వారా వెళ్ళాలన్నా, అక్కడికి వెళ్ళే విధానంలో వెహికల్స్ ఒక సైడే వెళ్తాయి. ఎవరన్నా రిటర్న్ ఆపోజిట్ లో వచ్చినారంటే మనం పక్కకు జరగాలి. అంటే అలాంటి రోడ్లు ఉన్నాయి. ఇంకా దానికి డబుల్ రోడ్డు కానీ, ఎక్కువ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు అక్కడ. ఉండేది 5 బ్లాక్లే, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అసెంబ్లీ, మళ్ళీ కొన్ని సెక్రటరీలు ఉంటాయి, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆ బ్లాక్లు అలా ఉన్నాయి అంతే. అక్కడ ఏం పెద్ద వేల ఎకరాల్లో ఏం లేదు. మహా అంటే అంతా కలిపిన 25-30 ఎకరాల్లో ఉంటుంది ఆ ప్లేస్. అంతకు మించి చాలా మంది కద్దరు చొక్కాలు వేసుకునే వాళ్ళందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తుంటారు. బయట అందరూ చాలా మంది వెయిట్ చేస్తుంటారు. లోపలికి పోవాలంటే చాలా రకాలుగా ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు, లేదంటే అక్కడనే ఉండాలి, వేచి ఉండాల్సిందే. మన నియోజకవర్గాల్లో గ్రామాలు ఎంత పెద్ద లీడర్ అయినా అక్కడ ఉండాల్సిందే, బయట ఉండాల్సిందే. ఇంకా అసెంబ్లీ సమావేశాలు జరిగితే విజిటింగ్ గాని ఉండదు. అసెంబ్లీ సమావేశాలు జరిగితే విజిటింగ్ ప్లేస్ గాని ఉండదు. మనం వెళ్ళాలన్నా, చూడాలన్నా, క్యాంటీన్ అవి ఏమన్నా, అసెంబ్లీ చూడాలన్నా కానీ చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళు 40,000 ఎకరాలు తీసుకోవడానికి కారణం అంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, విమానాశ్రయం, స్మార్ట్ అతిపెద్ద విమానాశ్రయం అంటే దేశంలో కానీ ఉండాలా, 1000 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలా, ఇంటర్నేషనల్ గా ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడే వాళ్ళు ఒక వర్గం మీడియా చెప్తున్నది ఏంటంటే, వాళ్ళే చెప్తా ఉన్నారు ఎందుకు ఇన్ని 1000 ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టాప్ 10 అని చెప్పి విమానాశ్రయాలకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి ఢిల్లీ, కోల్కతా, ముంబై, ఆ తర్వాత చెన్నై, ఇట్లా ఉన్నటువంటి వాటిల్లో ఎన్ని 1000 ఎకరాల్లో వాటిని నిర్మించారనే దానికి సంబంధించి వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నారు. సో 1,200 ఎకరాలు, 1,400 ఎకరాలు, 2,000, మహా అంటే 3,200, 3,500 ఎకరాల వరకు విమానాశ్రయాలు నిర్మించారు. అంతే కదా, కొన్ని ప్రాంతాలు నిర్మించారు. సో వీళ్ళు ఇక్కడ 40,000 ఎకరాలు విమానాశ్రయానికి దీనికి అనుకుంటే దాదాపుగా స్పోర్ట్స్ సిటీకి ఇట్లా తీసుకోవడానికి 40,000 ఎకరాలు చెప్పి అంచనా చెప్తా ఉన్నారు. సో వీళ్ళు చెప్పేది వద్దు, అసలు తీసుకోవడమే వద్దు, ఉన్న దాంట్లో మనం ఇంకా ఎక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేయలేదు,
చేయనప్పుడు ఇంకా ఎప్పుడో జరిగే దానికోసం ఇప్పుడెందుకు తీసుకోవాలి? ఇప్పటికే వ్యతిరేకత వస్తూ ఉంది. ఇప్పటికే ఆల్రెడీ మనం ఏదైతే హామీలు ఇచ్చామని కూడా నెరవేర్చే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి వైసీపీ పార్టీ వీటి అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది సూపర్ 6కి సంబంధించి. కాబట్టి ఇది వద్దు అని చెప్పి వాళ్ళ వైపున వినిపిస్తూ ఉంది. గన్నవరం విమానాశ్రయం ఏదైతే ఉందో ఆ విమానాశ్రయాన్ని ఇంకా డెవలప్ చేయండి. డెవలప్ చేస్తే కనుక ఖచ్చితంగా మరి సపరేట్గా ఇక్కడ భూమి తీసుకోవాల్సిన కేటాయించాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. అంటే ఇప్పటికి దానికి అప్పుడు కొంచెం సేకరించినటువంటి భూమి 2400 ఎకరాలు ఉందని చెప్తా ఉన్నారు భూమి. గన్నవరం విమానాశ్రయం వాళ్ళు చెప్పినటువంటి విషయం, వాళ్ళ వర్గం, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో అక్కడ విమానాశ్రయాన్ని డెవలప్ చేయాలని చెప్తా ఉన్నారు. ఇక విదేశాల సింగపూర్ నుంచి అప్పుడు ఎక్కువగా వచ్చేవాళ్ళంట. సింగపూర్ నుంచి ఎందుకు వచ్చేవాళ్ళు అనేది చాలా మందికి తెలుసు. సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి అప్పుడే చంద్రబాబు గారి హయాంలో ఫ్లైట్ నడిచినాయంట అప్పట్లో. అక్కడ ఏమన్నా దాంట్లో కనుక అంటే ఖాళీ కనుక ఉంటే మనం ఏమంటారు, బస్సులో కెపాసిటీ ఉంటుంది కదా, కెపాసిటీ తక్కువ ఉంటే ఉన్నా లేకున్నా ఆర్టీసీ వెళ్ళిపోవాల్సింది. కానీ ఫ్లైట్లకు అట్లా లేదంటే అప్పుడు ఉన్న దాని ప్రకారం ఏమైనా ఫిల్ కాకపోతే కనుక ప్రభుత్వమే డబ్బులు భరించేది అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు. సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది అవసరం లేదు కదా మనకు. సో ఇప్పుడు ఇంకా మనం డెవలప్ చేసుకోలేదు కదా, అవసరం లేదని చెప్పి డొమెస్టిక్ ఒకటి నడుస్తుంది, మిగతా ఇంటర్నేషనల్కి లేదని చెప్పి చెప్తా ఉన్నారు వీళ్ళు. సో కాబట్టి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఈ రకంగా కొన్ని మన మార్పులు చేర్పులు చేసుకొని ఆ 40,000 ఎకరాల భూసేకరణ విషయాన్ని పక్కన పెట్టి, ఎందుకంటే చాలామంది అప్పుడు కోట్లలో డబ్బులు పెట్టి కొన్న వాళ్ళు, అంటే వీళ్ళ ఉద్దేశం ఎవరు పేదలు కొనలేదు అక్కడ, వాళ్ళే కొన్నారు, ఎవరు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళే కొన్నది అక్కడ. సో మళ్ళీ ఇప్పుడు తీసుకోవడం వల్ల సామాన్యులు ఏమన్నా బాగుపడేది ఉంటుందా? ఉండదు. వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు సామాన్యుడు కొనేటప్పుడు 3-4 కోట్లు 3 కోట్లు 5 కోట్లు అంటే ఎవరు కొంటారు? డబ్బు ఉన్నోళ్ళే కొనాలి, కొనలేరు. సో అది సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అమరావతి ప్రాంతంలో ఎవరైనా భూములు కొనాలన్నా, ఏదైనా అపార్ట్మెంట్ కడితే అందులో ఏదైనా కొనాలన్నా కూడా కష్టమైనటువంటి పని. సామాన్యులుగా ఏం ఆలోచిస్తున్నారంటే ఉన్న దాంట్లోనే అభివృద్ధి చెయ్యి, కొత్త దాంట్లోకి వెళ్ళొద్దు. ఓకే, అంటే రాష్ట్రానికి ఆల్రెడీ ప్రభుత్వమే చెప్తుంది 6 లక్షల కోట్ల అప్పు ఉంది, 5.5 లక్షల కోట్ల అప్పు ఉంది, మేము ఈ సంవత్సరంలోనే 1,00,000 కోట్ల అప్పు చేసినామనే వాదనలన్నీ వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఎందుకు మళ్ళీ 44,000 ఎకరాలు కావాలనడము? ఉన్న 33,000 ఎకరాల్లోనే మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే ప్రజలుగా నర్సిస్తారు. ఓకే, అదే వాళ్ళ భయం కూడా అదే. ఉన్న దాంట్లో చేసుకుంటే మంచిగా. ఇప్పటివరకు పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ ఇదే కంటిన్యూ అయింది అనుకోండి, కొంచెం సేఫ్ జోన్ లో ఉంటుంది ప్రజలు. కానీ లేదు అంటే కనుక మళ్ళీ వ్యతిరేకత వస్తుంది. వచ్చింది కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినారు అనుకోండి, మళ్ళీ వెనకడుగు పడుతుంది. మేమంతా మళ్ళీ డబ్బులు పెట్టాం కదా, నాశనం. 2019లో ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. ఒక భయం వీళ్ళలో ఉంది. సో ఇప్పటికేంటంటే వాళ్ళ ఒక విషయం కూడా చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి 40% ఓటు ఉన్న సంగతి మర్చిపోకండి అని చెప్తా ఉన్నారు. మర్చిపోకండి. ఆటోమేటిక్గా ప్రభుత్వం 40% ఓట్లు ఒకటి, 20 లక్షల ఓట్లే డిఫరెన్స్. అంటే ఇన్ని నియోజకవర్గాల్లో ఇన్ని సీట్లు వచ్చినా కానీ 20 లక్షల మందే డిఫరెన్స్ గా ఉన్నారు. వాళ్ళకి 1,50,00,000 వస్తే వీళ్ళకి 1,30,00,000 వచ్చింది. 20 లక్షల ఓట్లు తేడా. 20 లక్షల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకి. ఓకే, సో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు 2027 నవంబర్లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపిస్తుంది. ఓకే, సో ఎంత తొందరలో అయినా ఎన్నికలు రావచ్చు, భయం ఏర్పడవచ్చు కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు ఆ భయం అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు మొన్న సర్వే చేస్తే కూడా 70 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఏమో గ్రాఫ్ పడినట్లు. సో ఆ 70 వీళ్ళ గ్రాఫ్ పడిందంటే జగన్ గ్రాఫ్ పెరిగినట్టు అంతే కదా. సో ఇప్పుడు ఈ నిర్ణయంతో కూడా కొంత వాళ్ళలోనే వ్యతిరేకత వస్తుందంటే ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఆటోమేటిక్గా ఫస్ట్ ప్రభుత్వంలో వస్తుంది వ్యతిరేకత, ఉన్న నాయకుల్లో కానీ కూటమి నాయకుల్లో వాళ్ళందరిలో వ్యతిరేకత వస్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రజల్లో కానీ అది నాటుకుపోతుంది తొందరలోనే. ఎందుకంటే 77,249 కోట్లు ఒకటే చోట అది అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టడం వల్ల మిగతా రాష్ట్రం అంతా డెవలప్ కాకుండా వాళ్ళ మీద కూడా భారం పడే అవకాశం ఉంటుంది. ఎప్పటికైనా రాజధాని అనేది డీసెంట్రలైజేషన్ చేస్తే బాగుంటుంది. అంటే ఒకే చోట కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ జరగాలి. వికేంద్రీకరణ జరిగితే జగన్ పాలసీ కరెక్ట్ అంటారు. మంచిదే, జగన్ పాలసీ మంచిదే. వికేంద్రీకరణ జరిగితే అన్ని ఏరియాలు డెవలప్ అవుతాయి, అన్ని జిల్లాలు ఏర్పడతాయి. ఒకే కేంద్రంలో ఉంటే అందరూ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. వివిధ కేంద్రాల్లో ఉంటే వికేంద్రీకరణ జరిగి ఎవరికైనా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలి. అక్కడ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడే కాకుండా ఇంకా కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే మంచిగా ఉంటుంది ఎవరికైనా. సో వీళ్ళు ఒక చోట మొత్తం అదే రాష్ట్ర అభివృద్ధి కావాల్సిన సొమ్మును తీసుకొచ్చి ఒక చోట డెవలప్మెంట్ ఒకటే చోట పోస్తే అది అభివృద్ధి. వాళ్ళ దృష్టిలో అది అభివృద్ధి. వికేంద్రీకరణ అంటే
అది విధ్వంసం. సచివాలయము అవి ఏవైనా ఉండనివ్వండి, అక్కడే ఉండనివ్వండి, కానీ ప్రాంతాలుగానే అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ కంపల్సరీ. మరి జగన్ అదంటేనే విధ్వంసం అన్నారు. ఇప్పుడు పాత కాంగ్రెస్ రూలింగ్లో అయితే అన్నీ ఒకే చోటు ఉండేటివి. ఎయిమ్స్ అనేటివి ఢిల్లీలో మాత్రమే ఉండేది. ఓకే. కానీ మోడీ వచ్చిన తర్వాత ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ స్టేట్కి ఒకటి విస్తరించినాయి అనమాట. అంటే వికేంద్రీకరణ జరిగింది. ఎగ్జాంపుల్ ఇది. ఓకే. ఒక్క చోటే ఎయిమ్స్ ఉండకుండా ఇప్పుడు ముంబైలో ఎయిమ్స్ ఉందనుకో, మహారాష్ట్రలో ఎయిమ్స్ ఉందనుకో, అప్పుడు మహారాష్ట్ర అక్కడికే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు మనకి మంగళగిరిలోన, ఛత్తీస్గఢ్లోనే ఎయిమ్స్ వచ్చినాయి. అట్లా అన్ని రాష్ట్రాల్లో ఒక్కో సంవత్సరం ఒక్కో రాష్ట్రంలో ఎయిమ్స్. ఓకే. అట్లా వికేంద్రీకరణ అనమాట. పాలన అనేది వికేంద్రీకరణ జరిగితే ప్రజలకి సంతోషంగా ఉంటుంది, అంటే బాగా మంచిగా జరుగుతుందని, డెవలప్మెంట్ అనేది సమానంగా ఉంటుంది, అందరికీ చేరాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం. కరెక్టే. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందితే అది ఓకే. వాళ్ళ నుంచే వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇదే ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, ఈ 40,000 ఎకరాలు అవసరమా అనేటువంటి అభిప్రాయం వాళ్ళ పార్టీ నేతలు కూడా రావడం. లేదు పొరపాటున కనుక జగన్ వస్తే అంటే వస్తాడనే నమ్మకం వాళ్ళలో ఉంది. రాకూడదంటే ఏం చేయాలంటే కూటమి కలిసి ఉండాలి. కలిసి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉందంటే కొంచెం అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అప్పటి వరకు ఏది ఎట్లా ఉంటుందో తెలియదు. పైగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ కూడా పెద్ద చర్చకు దారి. అందులో జగన్ గారితో సంబంధం అంటే అంశాల వారిగా మద్దతు ఇచ్చారు. కూటమి కూడా అవసరమైనప్పుడు మాకు మద్దతు ఇచ్చారు. మేమైతే రాజకీయంగా ఆయనకి ప్రత్యర్థులు అయితే కాదు, మా అవసరానికి ఆయన మమ్మల్ని ఆదుకున్నాడు అన్నట్టు చెప్పారు. ఓకే. అంటే ఫేవర్గా ఉన్నారు, ఫేవర్ గానే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కొంచెం షాక్ అనే చెప్పాలి. వాళ్ళ భాషలో చెప్పాలి. వాళ్ళ భాష అంటే జగన్ గారికి ఏదైనా ఉంటే షాక్ అని చెప్తా ఉంటారు. మరి వీళ్ళేమో ఇక్కడ జగన్ వ్యతిరేకిస్తున్నారు, అటు పక్కనేమో మోదీ గారేమో మాకు మద్దతు తెలిపారని పాజిటివ్ థాట్ అయితే ఉంది వాళ్ళకి. సో ఈ రకంగా ఉంది. జగన్ మళ్ళీ వస్తే అనేటువంటి భయం వాళ్ళ ఆ టీంలో అయితే కనిపిస్తూ ఉంది. సో మరి 40,000 ఎకరాలకు సంబంధించి భూసేకరణ చేపడతారా లేకపోతే ఆపేస్తారా అన్నది మాత్రం చూడాల్సింది. ఇప్పటికే రైతులతో చర్చలు జరుపుతున్నారంటున్నారు. రైతులే స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని అంటున్నారు. నిజంగానే రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారా భూములు? స్వచ్ఛందంగా అంటే కష్టమేనా? స్వచ్ఛందంగా ఎలా ఇస్తారు? తీసుకోండి, తక్కువ రేటుతో ఇవ్వాలి కదా. ఓకే. అంటే బయట ఉన్న ఓపెన్ మార్కెట్తో పోలిస్తే ప్రభుత్వానికి మనం తక్కువ రేటుతో ఇవ్వాలంటే ఎవరు అంత స్వచ్ఛందంగా ఇవ్వరు. అడుక్కుంటున్నారని అంటున్నారు కదా వీళ్ళు. అదేం చూడాలి. భూములు స్వచ్ఛందంగా తీసుకోండి అని చెప్తున్నారు. అది ఎక్కడైనా ఉంటుంది. నా భూమి కావాలని. భూమితో అనుబంధం గొప్పది. తల్లి బిడ్డకున్న అనుబంధం కదా. అవును, ఖచ్చితంగా. కాబట్టి అంత ఈజీగా నా భూమి రండి, నా భూమి తీసుకోండి అని ఏ రైతు అన్నాడు, ఏ ప్రజలు అన్నారు. ఓకే. సో అది వికేంద్రీకరణ బెటర్ అంటారు. వికేంద్రీకరణ జరిగితే మంచిది ఓకే ఎవరికైనా. సో అది జగన్ గారు తీసుకున్న నిర్ణయం అయితే మంచిది అనేటువంటి అభిప్రాయం అయితే ఉన్నప్పటికీ మరి కారణాలు ఏవైనప్పటికీ కూడా మరి మన జగన్ గారు ఓడిపోవడం జరిగింది. సో చూద్దాం మరి రానున్న రోజులు ఏం జరుగుతుంది. అమరావతి భూములకు సంబంధించి ఇంకా సేకరణ చేపడతారా లేదా ఇక్కడతో ఆపేస్తారని చూడాలి. మొత్తానికైతే ఫైనల్గా చెప్పాలంటే ఈ భూసేకరణ అంశం అనేది చంద్రబాబు గారికి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. వాళ్ళు అవునన్నా కాదన్నా వాళ్ళ మీడియానే పొద్దున్న లేస్తే రాత్రి కూడే కూస్తున్నారు. వద్దు అని చెప్పి మొత్తుకున్నారు. వాళ్ళ పార్టీకి చెందినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కూడా అదే మాటని చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా జగన్ గ్రాఫ్ పెంచుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. జగన్ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అని కూడా భయపడుతూ ఉన్నారు. ఉన్న దాంట్లో సర్దుకుందాం, మనం ఏదైతే పెట్టుబడులు పెట్టామో తిరిగి మనకు వస్తే చాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే కోట్లు పెట్టారంట, ఆస్తులు అమ్ముకున్నారంట. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ ఒక 5% మళ్ళీ అందరూ ఏకమయ్యి మరి మిగతా వాళ్ళందరూ 95%ని శాసించి వాళ్ళు మేనేజ్ చేసి ఓట్లు వేయించారనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుంది దానికి సంబంధించి. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.